హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ యాంకర్ సాయి. మనం డైలీ ఎన్నో రకాల ఫుడ్స్ తింటుంటాం. ఆ ఫుడ్లో మెయిన్ ముఖ్యమైనది సాల్ట్. ఈ సాల్ట్ లేకపోతే అసలు మనం ఆ ఫుడ్ తీసుకోవడం కూడా తీసుకోం, తినము. అయితే ఈ సాల్ట్ ఎక్కడి నుంచి తయారవుతుంది? సముద్రంలో నుంచి. ఈ సముద్రం సాల్ట్ ఇప్పుడు చాలా అంటే చాలా డేంజర్లో ఉంది. ఈ సముద్రం ఉప్పులో మైక్రో ప్లాస్టిక్ కలవడం వలన అలానే ఇప్పుడు సముద్రంలో చాలా షిప్స్ అయితే తిరుగుతాయి. ఆ షిప్లో నుంచి వచ్చే డీజిల్ కానీ పెట్రోల్ కానీ అందులోనే ఆ సముద్రంలోనే పారబోస్తారు. అలానే ఈ సముద్రంలో డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ కలిసి ఆ సముద్రం నుంచి వచ్చే ఉప్పు చాలా అంటే చాలా డ్యామేజ్ అవుతుంది. ఈ సముద్రంలో లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు అయితే కలుస్తున్నాయి. ఫైనల్ గా ఈ సముద్రం ఉప్పు అయితే ప్లాస్టిక్ తో పొల్యూటెడ్ అయిపోతుంది. ఇప్పుడున్న జనాలు ఏం చేస్తున్నారంటే ఈ సముద్రం ఉప్పు నుంచి రాక్ సాల్ట్ వైపు అయితే మారుతున్నారు. ఈ రాక్ సాల్టే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఈ రాక్ సాల్ట్ కూడా కల్తీ జరుగుతుంది. దీని గురించి మాట్లాడడానికి గోమాత ఎంటర్ప్రైజ్ ఫౌండర్ అయిన రాక్ సాల్ట్ ప్రవీణ్ గారు అయితే మనతో ఉన్నారు. అతనితో మాట్లాడి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ రాక్ సాల్ట్ గురించి కొద్దిగా పక్కకు పెడితే మీ లైఫ్ స్టైల్ గురించి, అంటే మీరు ఎన్నో రకాల జాబ్స్ ఉన్నాయి, అవన్నీ వదిలేసి ఇందులోకి ఎందుకు సార్ ఈ సాల్ట్ బిజినెస్ ఎందుకు చేస్తున్నారు? నేను ఒక 14 years బ్యాక్ నేను జాబ్ చేసేవాడిని. నాది కంప్యూటర్ జాబ్ ఉండే. నాకు ఇన్స్పిరేషన్ రాజీవ్ దీక్షిత్ గారు అండి. రాజీవ్ దీక్షిత్ గారు ప్లస్ మహానాన్న ప్రతాప్, ప్రస్తుతం విజయరామ్ గారితో నేను ట్రావెల్ చేస్తున్నాను. వారితో కూడా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అయితే రాజీవ్ దీక్షిత్ గారు ఏం చెప్పారంటే సముద్రం ఉప్పు అనేది చాలా పొల్యూటెడ్ అయిపోయింది. ప్లస్ సముద్రంలో మనకు పరిశ్రమల విష రసాయనాలు, ప్లాస్టిక్ అంటే మైక్రో ప్లాస్టిక్, కొన్ని లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ మనం సముద్రాల్లో కల్పిస్తున్నాం. డ్రైనేజ్ మురికి, ఇండస్ట్రీస్ వచ్చే విష రసాయనాలు, అట్లా అంటే అంతమంగా భూమి మీద ఏర్పడుతున్న కాలుష్యం అంతా మొత్తం సముద్రంలో కలిపేస్తున్నారు. ఆ నీళ్ళతో తయారైన ఉప్పు ఇప్పుడు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఎందుకోసమంటే మనకు రీసెంట్లీగా స్టడీస్ కూడా చెప్తున్నాయి, సముద్రం ఉప్పులో కనీసం 30 నుంచి 40 గ్రాముల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. అంటే మైక్రో ప్లాస్టిక్స్ అధికంగా ఉన్నాయి అనేసి మనకు సముద్రం ఉప్పును టెస్ట్ చేసిన రిపోర్ట్స్ అవి చెప్తున్నాయి. సార్ ఓకే సార్, ఈ సముద్రం ఉప్పు గురించి చూసుకుంటే చాలా న్యూసెస్ ఏమొస్తున్నాయి అంటే ఈ ఉప్పులో వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది అని అంటారు. ఇది ఎంతవరకు నిజం సార్? సముద్ర ఉప్పు అనేది నాన్ వెజిటేరియన్ కిందకి వస్తుంది. ఎందుకోసం అంటే అందులో లక్షలాది జీవరాశులు అందులో చనిపోతుంటాయి. వాటి అవశేషాలు నీళ్ళలో కలుస్తుంటాయి. కాబట్టి అది నాన్ వెజ్ కిందకి వస్తుంది. అదే రాక్ సాల్ట్ అనుకోండి, ఇది స్టోన్స్, ఇది రాళ్ళు, దీన్ని గ్రైండ్ చేస్తాం. అంటే ఇందులో ఎటువంటి పొల్యూషన్ లేదు. పొల్యూషన్ లేని సాల్ట్ అంటే ఇది ఒకటే ప్రపంచంలో. ఇది ఎక్కడ పుడుతుంది సార్ అసలు? ఇప్పుడు సముద్రం ఉప్పు అయితే సముద్రంలో నుంచి వస్తుంది. ఇది రాక్ సాల్ట్ ఎక్కడ పుడుతుంది? ఇది వచ్చేసి ఇది హిమాలయ, సరస్వతి, సింధు ఈ 3 నదుల కలయికతోని సింధు ప్రాంతంలో భూమిలోకి నుంచి వస్తుంది అనమాట ఉప్పు. ఇది భూమి లోపల నుంచి కనీసం ఒక 5-6 కలర్స్ ఉంటుంది, డిఫరెంట్ కలర్స్ ఉంటుంది. ఏదైనా కానీ ఒకటే బెడ్సల్ వ్యాలీస్ అన్ని ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంటాయి. ఇట్లా ఇన్ని రకాల కలర్స్ ఉంటుంది. ఇది మైనింగ్ ప్రాసెస్ కాబట్టి అన్పొల్యూటెడ్ సాల్ట్. అక్కడ ఈ సాల్ట్ మైన్స్ ఉన్నదా ఎటువంటి జనసంచారం కానీ ఇండస్ట్రీస్ కానీ ఏం లేదు. ప్రపంచంలో దీని మించిన ఉప్పు లేదు. ఇందులో 84 మినరల్స్ ఉంటాయి. 84 మినరల్స్ ఉన్న ఏకైక పదార్థం కూడా రాక్ సాల్ట్ మాత్రమే. సార్ ఆ సముద్రం ఉప్పుకి ఈ రాక్ సాల్ట్ కి డిఫరెంట్ ఏంటి సార్ అసలు? చూడండి, సముద్రం ఉప్పు అనేది మనిషి తయారు చేసిండు. ప్లస్ సముద్రం నీళ్ళు అనేది సముద్రం నీళ్ళు మొత్తం పొల్యూటెడ్ అయిపోయింది. సముద్రం నీళ్ళను శుద్ధి చేయడం అనేది సాధ్యం కాదు. అందులో అన్ని కొన్ని తరతరాల నుంచి మనం సముద్రాన్ని అంతా పొల్యూషన్ చేసుకుంటూ పోతున్నాం. ఇది రాక్ సాల్ట్ అనుకోండి, ఇది సముద్రం నీళ్ళతో సంబంధం లేదు. ఇది అక్కడ హిమాలయ సైడ్ అనమాట. ఇది సముద్రం అనేది కింద ఉంది, బాటమ్ కింద ఉంది, ఇది పైనుంచి. కాబట్టి ఇందులో ఇది అన్పొల్యూటెడ్ సాల్ట్. ఇది మన ఆయుర్వేదిక్ శాస్త్రం ఏం చెప్తుందంటే ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కర్రీస్లలో వాడితే మంచిది. ఇది 100% ప్యూర్ వెజిటేరియన్ సాల్ట్. ఇది ఇలా 84 మినరల్స్ ఉంటాయి. సరే, ఇప్పుడు సముద్రం సాల్ట్ కి దీని సాల్ట్ కి అసలు టేస్ట్ ఎలా ఉంటుంది? దానికన్నా తక్కువ ఉంటుందా లేదంటే హైగా ఉంటుంది? చూడండి, సముద్రం ఉప్పులా ఇప్పుడు ఆల్రెడీ కెమికల్స్ ఎక్కువ ఉన్నాయి. అది తయారు చేసేటప్పుడు కెమికల్స్ వాడతారు. అది ఫ్రీ ఫ్లో చేయడానికి యాంటీ క్రాక్ ఏజెంట్ వాడతారు. అది ఈ మధ్య నేను వీరమచ్చని రామకృష్ణ గారి నేను వీడియోస్ కూడా చూశాను. వారు ఏం చెప్తున్నారంటే సముద్ర ఉప్పుని తయారు చేసే ప్రక్రియలో పొటాషియం సైనైడ్ మిక్స్ చేస్తున్నానని నేను ఒక వీడియో పొటాషియం సైనైడ్ మిక్స్ చేస్తుంది. చెట్లకు కొట్టేది లేదండి. సో పొటాషియం సైనైడ్ అనేది ఒక కెమికల్. అది నాకు కూడా దాని గురించి పూర్తి వివరం తెలియదు. నేను వారి వీడియో చేశాను. సరే, నేను గూగుల్ సెర్చ్ చేస్తే కూడా ఇండియన్ సాల్ట్ లో హెవీగా పొటాషియం సైనైడ్ మిక్స్ అవుతుంది అనేసి అమెరికన్ CNBC ఛానల్, కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా నేను చూశాను. అయితే ఇది ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇప్పుడు రాక్ సాల్ట్ అనుకోండి, ఇది మనకు ప్రకృతి ఇచ్చిన ఉప్పు. ఇది మేమైతే ఇది గ్రైండింగ్ చేసే ప్రాసెస్ లో ఎటువంటి కెమికల్స్ వాడడం. ఇది రాక్ సాల్ట్ స్టోన్స్ అనే పెద్ద పెద్ద రాళ్ళలాగా వస్తాయి. ఈ రాళ్ళు కడిగి ఆరబెట్టిన తర్వాత మేము గ్రైండ్ చేస్తాం. ఇది గ్రైండ్ చేసిన పౌడర్. ఇది
సార్ నాకు డౌట్ సార్, ఇప్పుడు ఇది చూసుకుంటే ఒక పింక్ కలర్ లో ఉంది, ఇది చూసుకుంటే వైట్ కలర్ లో ఉంది, ఎలా సాధ్యం సార్ అసలు? ఇది దంచిన తర్వాత ఈ కలర్ వస్తుంది, నేను మీకు లైవ్ గా చూపిస్తాను. దంచిన తర్వాత ఆ కలర్ అవుతుంది, దంచిన తర్వాత ఈ కలర్ వస్తుంది. కొంచెం కలర్ అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఉంది అనుకోండి, ఈ రాయి దంచడం కొంచెం కలర్ రావచ్చు, కానీ మొత్తానికి ఈ పౌడర్ అంటే మేము ఇచ్చే పౌడర్ తోని స్టోన్ తోని మేము ఇచ్చే పౌడర్ మ్యాచ్ అవుతుంది. ఎలాంటి కెమికల్స్? ఈ పౌడర్ కొద్ది రోజుల తర్వాత ఈ విధంగా గడ్డగడుతుంది. ఎందుకంటే స్టోన్ ఒక దగ్గర పెడితే పౌడర్ ఒక చోట వచ్చినప్పుడు ఒక 1 month, ఒక 15 days 1 month లేదా 1.5 month లోపల, అంటే టైం పీరియడ్ మనం గ్యారంటీ చెప్పలేము, ఇది గడ్డ కడుతుంటారు అనమాట. దీని స్వభావం అది, గడ్డగట్టే స్వభావం అది. అంటే గడ్డ కట్టకుండా ఉండాలంటే యాంటీ క్రాక్ ఏజెంట్ కెమికల్ వాడతారు, మేము అది వాడము. మేము స్టోన్ తో ఉన్నది ఉన్నట్టుగా ఇస్తున్నాం అంతే. ఇందులో ఎటువంటి కెమికల్ కలుపుతాం. ఎందుకంటే తెలవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఇది దంచి చూపిస్తాను మీకు, డార్క్ కలర్ దంచి చూపిస్తాను, దాని తర్వాత లైట్ కూడా చూపిస్తాను. చూడండి, చూడండి ఇక్కడ కొంచెం వైట్ కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు ఇది దంచినాను, ఇది పింక్ ఉన్న కలర్ లా, పింక్ రాలేదు కదా, వైట్ గా వచ్చింది. చూడండి ఇప్పుడు ఇది నేను డార్క్ దంచితే, ఇప్పుడు ఇది లైట్ కలర్ ఉంది, డార్క్ ఉంది. చూడండి ఇది లైట్ కలర్ ఉంది, ఇది కూడా దంచి చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఇది దంచినాను, మరి ఈ కలర్ ఉంది కదా, సేమ్ కలర్ వచ్చింది సార్. మరి పింక్ దంచితే పింక్ రాలేదు కదా. అదే ప్రజలు ఏంటంటే అక్కడ మోసపోతున్నారు. అయితే స్టోల్ ఈ కలర్ ఉంది, ఇదే కలర్ లో పౌడర్ వస్తుంది అనేసి భ్రమలు ఉన్నారు. మీరు ఇలా దంచారు కదా సార్, ఇప్పుడు సపోజ్ ఇది రెడ్, ఇది కలర్ లో ఉంది, మీరు దంచినప్పుడు ఈ కలర్ రాలేదంటే వైట్ కలర్ వచ్చిందని, లోపల వైట్ కలర్ వచ్చిందేమో, వీళ్ళు పెయింట్ వేసారని చాలా మంది అయితే అనుకుంటారు సార్. దీని మీద మీ ఒపీనియన్ ఏమన్నా? ఏమండి, ఎందుకంటే చూడండి నేను వేరే కంపెనీస్ గురించి నేను చెప్పలేను. అయితే చాలా బయట మార్కెట్ లో చూసుకుంటే కూడా సార్, ఒకటే 1 year పాటు రెడ్ కలరే మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. అసలు ఆ కలర్ మారుతలేదు, మీరేమో చాలా కలర్స్ ఉన్నాయని అంటారు. వాళ్ళ 1 year పాటు ఒకటే రెడ్ కలర్, అది ఫేకా ఆర్ రియలా? అయితే ఇప్పుడు ఇక్కడ మనం వీడియో తీయడానికి కూడా కారణం ఏంటంటే, ఏ కంపెనీ కూడా బ్లేమ్ చేయడానికి కాదు, జనాలు అవేర్నెస్ జనాలకు అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే, ఇప్పుడు పెద్ద కంపెనీస్ ఇది నోటెడ్ కంపెనీ, ఇది మంచిగా ఉంటుంది, లేదంటే బాబాలు స్వామీజీలు చెప్పారు కాబట్టి కరెక్ట్ ఉంటుందని అట్లా ఆ భ్రమలు తీసుకుంటున్నారు. ఏదైనా సరే మీరు డబ్బులు పెట్టి తీసుకుంటున్నప్పుడు మీరు నాణ్యత అనేది మీరు సొంతంగా పరీక్షించండి. ఇప్పుడు నేను మీకు రాళ్ళు ఇస్తాను, లేదంటే మీరు మార్కెట్కి రాయి తెచ్చుకోండి, ఇది దంచి నూరండి, ఆ కలర్ అన్నప్పుడు మీరు ఈ కలర్ ఎందుకు ఇస్తున్నారు అనేది మీరు ప్రశ్నించాలి. మీరు ప్రశ్నించలేదనుకోండి, వాళ్ళు అట్లా కల్తీ చేస్తూనే ఉంటారు, మీరు అలా కల్తీ తింటూనే ఉంటారు. ఎందుకంటే మీరు 100 రూపాయలు 120 రూపాయలు పెట్టుకుంటున్నప్పుడు ఏదైనా సరే 10 రూపాయలు వస్తున్నా రూపాయి వస్తున్నా సరే, మీరు నాణ్యతను పరీక్షించి తీసుకుంటే కల్తీ అనేది జరగదు. అంటే నాట్ ఓన్లీ ఉప్పు ఒకటే కాదు, ప్రతిదీ చాలా కల్తీ జరుగుతుంది. మార్కెట్లో ప్రతి విషయం, ప్రతి పదార్థం కూడా కల్తీ జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, టీవీలలో యాడ్స్, లేదంటే సెలబ్రిటీస్ యాడ్స్ చూపిస్తారు, పలానా కంపెనీది వాడండి, ఇది వాడండి, అది వాడండి చెప్తుంటారు. కానీ జనాలకు ఆరోగ్యానికి ఏది మంచిదో వాళ్ళు అది చెప్పరు. మీరు సెలబ్రిటీస్ని, లేదంటే ఎవరో స్వామిలు వాళ్ళు బాబాలు వాళ్ళు చెప్పారంటే బాగుంటుంది, అంటే వాళ్ళు తయారు చేస్తే బాగుంటుంది, వాళ్ళ కంపెనీస్ బాగుంటుందని గుడ్డిగా నమ్మే తీసుకుంటారు. మీరు ఏంటంటే మీరు పరీక్షించి తీసుకోవాలి, ఇది ఈ కలర్ వస్తుందా రాదా. మీరు దంచి నూరి దాన్ని మిక్సీ చేసేసి మీరు ఒక గాజు సీసాలు వేసి మూత పెట్టేసి ఒక 1 month తర్వాత ఇదంతా గడ్డగడుతుంది. ఇప్పుడు మీ దగ్గర ఈ గడ్డలు తీసుకున్నా కానీ, ఇప్పుడు ఈ రాళ్ళు తీసుకున్నా కానీ, మనం ఇంట్లో మనమైనా రెడీ చేసుకోవచ్చు సార్ మేమైనా? ఇది చాలా మంచిది. నేనేమంటా అంటే, మీరు కనుక ఇట్లా మా దగ్గర మీరు రాళ్ళు తీసుకొని దంచుకొని మీరు కర్రీస్లు వేసుకుంటే ఇంకా శ్రేష్టంగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది క్వాలిటీ ఏంటిదో తెలుస్తుంది. అంతేగాని ఇప్పుడు నా వీడియోస్ కానీ నా మాటలు కానీ నమ్మడం కాదు, నమ్మకండి, మీరు సొంతంగా పరీక్షించండి. ఎందుకంటే ఒక రాయి తీసుకొని మీరే ఒకసారి టెస్ట్ చేసి చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా మేము మాన్యువల్గా చేస్తాం అనమాట. మేము గ్రైండింగ్ చేసిన 15-20 days తర్వాత ఈ మాదిరిగా గడ్డ కడితే మళ్ళీ మేము ఇది చెక్క బ్యాట్తో ఇట్లా దంచుకుంటే దీన్ని పొడి చేసుకుంటే మళ్ళీ ప్యాక్ చేస్తాం. ప్యాక్ చేసినాక మళ్ళీ కొద్ది రోజులు మళ్ళీ ఒక 15-20 days తర్వాత మళ్ళీ గడ్డ కడతాం. ఫస్ట్ ముడుచుకొని గడ్డ కడుతూ ఉంటుంది. అంటే ఈ స్టోన్ నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ స్టోన్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. సార్ ఇదంతా ఓకే సార్, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగానే ఉంది. అసలు ఈ ప్యాకెట్ ఏంటి సార్? ఇది వచ్చారా వైట్ గా ఉంటుంది? ఇది మా బ్రాండ్ అండి. మాకు
పూర్వం బ్రాండ్ ఆరోగ్యధన్ బ్రాండ్. ఈ సాల్ట్ ఈ సాల్ట్ పౌడర్ 1 kg ప్యాకింగ్ చేసి ఈ విధంగా మేము 2 రకాలు ఉన్నాయి కదా సార్ ఇందులో, ఇదొకటి. అయితే ఇది మా పాత బ్రాండ్ అండి. ఇది మా ఆరోగ్యధన్ అనేది మా పాత బ్రాండ్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు సార్ మీరు పాత బ్రాండ్ అంటారు కదా? ఒక 14 years ఉన్నాయండి. 14 years నుంచి రాక్ సాల్ట్. 14 years బ్యాక్ నేను జాబ్ చేసేవాడిని. రాజీవ్ దీక్షిత్ గారు లెక్చర్స్ విన్న తర్వాత ఉప్పు డేంజర్ జోన్ లో ఉన్నందుకు నేను ఈ ఫీల్డ్కి రావాల్సి. ఇప్పుడు ఉప్పు డేంజర్ లో ఉందని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది జనాలకు, అప్పటి నుంచి కాదు కదా సార్? అప్పుడు ఆయన ఇప్పుడు చెప్పిండు, నేను జాబ్ రిజైన్ చేసేసి ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. అందరూ మీరు ఎప్పుడో రాక్ సాల్ట్ క్రియేట్ చేశారు కానీ ఇప్పుడు అందరు జనాలకు ఎక్కువ తెలుస్తుంది రాక్ సాల్ట్. ఏంటంటే ఇప్పుడు ఉప్పు సామాన్య మానవు నుంచి, సామాన్య జనాల నుంచి రాష్ట్రపతి ప్రధానమంత్రి వారు కూడా ఉప్పు వాడతారు. కానీ ఉప్పు విషయంలో ఎవరు జాగ్రత్తలు తీసుకోవట్లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాం అనుకుంటున్నాం, ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాము, అన్ని బియ్యాలు పప్పులు అన్ని నూనెలు అన్ని బాగా వాడుతున్నాం అనుకుంటున్నాం. కానీ ఉప్పు ధర అందరినీ చెక్క పెట్టేస్తారు. చిన్న ఉప్పు ద్వారా ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు జనరల్ గా అందరూ ఏమనుకుంటారు అంటే ఒక చెంచాడు ఉప్పు ఏదైతే తింటే ఏమవుతుంది అనుకుంటారు. అంటే ఇప్పుడు ఒక చెంచాడు విషం మీరు ఒక నీళ్ళలు కలిపితే నీళ్ళని విషయమే అవుతుంది. ఇప్పుడు ఉప్పులో ఇలా 84 మినరల్స్ ఉన్నాయి. రాక్ సాల్ట్ ఎందుకు వాడాలంటే ఇలా 84 మినరల్స్ మనం కొనుక్కునే పదార్థానికి ఇది కనుక యాడ్ అయింది అనుకోండి, భోజనం శ్రేష్టంగా తయారవుతుంది, రుచికరంగా తయారవుతుంది, శ్రేష్టంగా తయారవుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కు మీరు సపోజ్ ఆర్గానిక్ అన్ని ఎవ్రీథింగ్ అన్ని వాడినరు, ఇది కూడా వాడిన అనుకోండి దానికి యాడ్ అవుతుంది. అదే అంత మంచి పదార్థాలు వాడి ఇది ఒక కెమికల్ సాల్ట్, ఇది ఏదైనా కెమికల్ సాల్ట్ అని లేచిన అనుకోండి కూర అంతా కెమికల్ మయం అయిపోతుంది. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 10 మంది భజన చేస్తున్నారు అనుకోండి, 11వ వ్యక్తి కూడా భజన చేస్తే అది భజనకు దాని వాల్యూ పెరుగుతుంది. 10 మంది భజన చేస్తున్నారు, ఒక్క తాగుబోతుడు వచ్చి అలర్జీ చేసిన అనుకోండి 10 మంది డిస్టర్బ్ అవుతారు. అదే విధంగా మీరు అన్ని భోజనాలన్నీ మంచిగా వాడి కొంచెం ఒక పదార్థం కెమికల్ వాడారు అనుకోండి కూర అంతా కెమికల్ అయిపోతుంది. అంటే మీరు అంత కష్టపడింది కూడా వృధా అయిపోతుంది. సార్ ఇది సాల్ట్ ప్యాకెట్ ఓకే, మరి ఇదేం ప్యాకెట్ సార్? ఒక దీపం లాగా ఉంది ఇది. అవునండి, ఇది ఉప్పు దీపం అంటారు దీన్ని. ఇది రాక్ సాల్ట్ స్టోన్ తోని మేము ఇట్లా దీపాలు తయారు చేసినాం. అంటే ఈ స్టోన్ తోటే ఇలా చెక్కేసారు అన్నమాట. ఇది చెక్కి దీనికి ఒక ఆకారం తీసుకొచ్చినాము. ఏంటంటే లక్ష్మీదేవి ఉప్పులో పుట్టిందని అంటారు కదా మన శాస్త్రం. ఈ ఉప్పు దీపంలా వెలిగిస్తే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటది, వాస్తు దోషం ఉంటే పోతుంది, నెగిటివ్ ఎనర్జీ ఉంటే తీసేస్తుంది, పాజిటివ్ ఎనర్జీ జనరేట్ చేస్తుంది మనకు వాస్తు పండితులు చెప్తా అంటారు. ఇది మా దగ్గరికి వచ్చి చాలా మంది తీసుకెళ్తుంటారు. అంటే ఇది దేవుని దగ్గర ఇట్లా వెలిగిస్తే ఇంకోటి ఏంటంటే ఉప్పుకి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ లాగే శక్తి ఉంటది, రేడియేషన్ లాగే శక్తి ఉంటది. కాబట్టి ఇది మనం ఇక్కడ వెలిగించుకున్నా సరే చాలా శుభప్రదంగా దీపం పెడితే కూడా కల్తీ దీపం పెట్టొద్దు, నేచురల్ గా పెట్టాలి, ఆర్గానిక్ అని చెప్పి మీరు ఇలా తయారు చేశారు. అవునండి, ఇలా నూనె గానీ నెయ్యి గానీ వేసి వెలిగించుకోవచ్చు. ఇది కడిగితే కరిగిపోతుంది, కాబట్టి పొడి బట్టతో తుడుచుకోవాలి. వర్షాకాలంలో కొంచెం చెమ్మ గ్రహిస్తుంది, తేమ గ్రహిస్తుంది, కాబట్టి ఆ టైంలో కొంచెం కింద ప్లేట్ పెట్టుకోవచ్చు. ఈ కవర్ తీసేసి యూజ్ చేసుకోవాలి. సార్ ఇది ఓకే సార్, ఎందుకు ఇక్కడ చింతపండు పెట్టారు సార్ మీరు? ఇదంతా ఓకే, సాల్ట్ కు చింతపండుకి ఏదన్నా ఏం తేడా లేదు. అంటే జనాలకు నేను అవేర్నెస్ కోసం చేసుకొచ్చిన. ఇది మనము చింతపండు చెట్టు కింద తెంపినప్పుడు ఈ కలర్ తెల్లగా ఉంటది, అయితే రాను దీని కలర్ మారుతుంది. అది ఇట్లా ముట్టుకుంటే ఇప్పుడు మన చేతికి కూడా కొంచెం జిగి ఉంటది. ఇది ఒరిజినల్ చింతపండు. అయితే జనాలకి ఇది నేను ఏంటంటే ఇప్పుడు మనకి ఆర్గానిక్ స్టోర్స్ కానీ మోండా మార్కెట్ లో కూడా తెల్లటి చింతపండు వస్తారు. వాళ్ళ దగ్గర ఇట్లా నల్లగా ఉండదు. ఇక్కడ జనాలు ఇట్లా నల్లగా ఉంటే సౌకర్యంగా ఫీల్ గారు అనేసి అది కోల్డ్ స్టోరేజ్ లో పెడతారు. కోల్డ్ స్టోరేజ్ పెట్టి దాంట్లో కలర్ ఎలిసిపోకుండా ఉండడానికి మరి అది కొంచెం ప్రిజర్వేటివ్స్ అవి కలుపుతారు. అంటే ఒరిజినల్ గా ఇట్లా ఇప్పుడు మన తాతమ్మలు బామ్మలు నాయనమ్మలు తాతమ్మలు తీసుకుంటే వాళ్ళని అడిగారు అనుకోండి, అవును బిడ్డ మా జమాలో ఇట్లనే ఉంటుండే, అంటే రాను కలర్ మారుతుండే. ఇప్పుడు కూడా ఊర్లలో కూడా సేమ్ ఇదే. అంటే నేను ఇది తీసుకురానికి కారణం ఏంటంటే మీరు ప్రతి తెలుసుకోవాలి. మీరు చింతపండు కొనుక్కుంటున్నారు, అది కరెక్ట్ కాదా తెలుసుకోవాలి. అంటే ప్రతిదీ మన ఈ మధ్య జీలకర్ర కూడా చీపురు గట్ట పుల్లలతో దాంతో న్యూస్ వచ్చింది, ఏం దళిద్రం కాకపోతే. అంటే మీరు అవేర్నెస్ లేదనుకోండి వాళ్ళు అట్లనే అమ్ముతారు. సార్ ఇదంతా ఓకే సార్, ఇదేంటి సార్ ఇది డిఫరెంట్ కలర్ ఉంది? ఇది చక్కెర సార్. చక్కెర మీరు వైట్ షుగర్ చూసిండొచ్చు. చక్కెర చూసినాం, అది కొంచెం లావు కూడా ఉంటుంది. అయితే చూడండి చెరుకు రసం ఈ కలర్ ఉంటప్పుడు మన చక్కెర వైట్ కలర్ ఇట్లా వస్తుంది. దాన్ని బ్లీచింగ్ చేసి దానికి చెరుకు రసం తోటే తయారు చేస్తారు. అలా చెరుకు రసం కొంచెం వేస్తారు, 23 రకాల కెమికల్స్ వేస్తారు. మనం డైలీ తినే వైట్ షుగర్ చాలా వైట్ షుగర్ ఇస్ వైట్ పాయిజన్. ఆ వైట్ షుగర్ ఎంత పాయిజన్ అంటే ఒక చెంచా చక్కెర అరగడానికి మొత్తం హోల్ బాడీ అంతా ఎఫర్ట్ చేస్తారు. అంటే కిడ్నీస్, లంగ్స్, లివర్ దాని నుంచి వచ్చే ఎనర్జీ అంతా దాన్ని ఒక చెంచా చక్కెరని అరగడానికి చాలా కుస్తీ పడుతుంది. అయితే ఒక చెంచా చక్కెర అరగాలంటే 2 కిలోమీటర్లు నడవాలని రాజీవ్ దీక్షిత్ గారు చెప్పారు. ఒక చెంచా చక్కెర
అదే బెల్లం కానీ అదే మనం భోజనం చేసిన తర్వాత బెల్లం తినమనుకోండి, తిన్న భోజనం అంతా అరిగిస్తుంది. బెల్లం తింటే అరిగిస్తుంది. ఈ చక్కెర ఏంటంటే, ఈ చక్కెరకు చాలా పేర్లు ఉన్నాయి. దేశీఖండ అనొచ్చు, లేదంటే కండసారి అనొచ్చు, నాటు చక్కెర అనొచ్చు. అట్లా ఇది అచ్చంగా చెరుకు రసంతో తయారైన చక్కెర. ఇది ఏం లేదు, ఇది గో ఆధారిత వ్యవసాయంతో పండిన చెరుకు పంట. ఇది మీకు మార్కెట్లో దొరకదు, ఎందుకంటే దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది చూడండి, ఇది మేము 120 రూపాయలకి ఇస్తాం. కేజీ 120 రూపాయలు ఇది. ఓకే, అది పక్కన పెడితే ఇది ఎట్లా తయారు చేస్తారంటే, చెరుకు రసాన్ని గో ఆధారిత వ్యవసాయంతో పండిన, అంటే ఆవు పేడ, ఆవు మూత్రము, ఘనామృతం, జీవామృతం, వాటితోనే, కెమికల్స్ లేకుండా ఫర్టిలైజర్స్ అనమాట. చెరుకును పండించి ఆ చెరుకు రసాన్ని కట్టెల పొయ్యి మీద ఉడికిస్తారు. కట్టెల పొయ్యి మీద ఉడికిచ్చి దాన్ని వడగట్టి మళ్ళీ ఇంకోసారి ఉడకబెడతారు. ఉడకబెట్టి చిక్కటి పదార్థం ద్రవం ఏదవుతుందో అది బెల్లం సైడు, దాని నెక్స్ట్ ఐటమ్ చక్కెర సైడ్ పంపిస్తారు. ఆ లిక్విడ్ని ఒక రోలర్ లేసి 36 గంటలు తిప్పుతారు అనమాట. తిప్పిన తర్వాత ఆ గోడలో కొంచెం ఇట్లా చక్కెర లాగా ఫామ్ అవుతుంది. దాని అంతా గీకి ఎండకు ఆరవస్తారు. ఎండకు అది 4 రోజుల 5 రోజుల దాన్ని తీరబట్టి. అయితే ఎండకి ఎందుకు ఆరవేయాలంటే, జనరల్గా కంపెనీస్ ఏం చేస్తారంటే డ్రైయర్స్ ఇస్తారు. హీట్ డ్రైయర్స్ అంటే బాగా 1200 degrees హీట్ మీద దీన్ని దీంట్లో అది కొద్ది రోజులలో, అది కొన్ని గంటల్లో కొన్ని నిమిషాలలో నాకు తెలియదు, అది ఆరిపోతుంది. అట్లా చేస్తే ఏమైతే అంత హీట్ ప్రొడ్యూస్ అయినాక బీపీ షుగర్ రాకపోతే మరి ఇంకేం వస్తుంది? ఇంకోటి అందులో ఉన్న మినరల్స్ అన్ని నశించిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 23 రకాల కెమికల్స్ కలిపి మీరు తెల్ల చక్కెర తయారు చేస్తున్నారు, దాంతో హీట్ ఇస్తున్నారు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే మనకు బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక జరిగింది. ఎందుకంటే మనం బెల్లం తిని ఆరోగ్యంగా ఉన్న మనిషి వాళ్ళు మనకు చక్కెర ఇంట్రడ్యూస్ చేసిండ్రు. సరే, వాళ్ళు ఏదో దురుద్దేశంతో చేసినప్పుడు కొంచెం మనం మారాలి కదా. సరే, వాళ్ళంతా మన ఆరోగ్యాలు పాడు చేసిండ్రు. మన ఫుడ్ మనం తిందాం, మన ప్రాచీన పద్ధతులు తయారు చేసిన చక్కెర కానీ, బియ్యాలు, పప్పులు, ఉప్పులు ఏమున్నాయో అవన్నీ మన పాతకాలం మళ్ళీ సిస్టమ్ మళ్ళీ అంతా ఫాలో అవుదాం అన్నట్టుగా జ్ఞానం లేదు. తెల్లవాడు ఏదో డ్యామేజ్ చేసిపోయిన వాడిని అట్లనే అనుసరిస్తున్నారు. అయితే ఇది ఇట్లా ఎండకు ఆరబోసిన తర్వాత ఇది ఇట్లా చక్కెర లాగా ఫామ్ అవుతుంది. దీన్ని టేస్ట్ సేమ్ ఉంటుందా సరే, మన డిఫరెంట్ చూడండి, ఇలా చాలా ఇలా మినరల్స్ ఎక్కువ ఉంటాయి. ఇలా కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం. ఇప్పుడు బెల్లం ఎన్ని ఉంటాయో ఆల్మోస్ట్ అలా ఉంటాయి. అంటే ఇది బెల్లం కంటే కొంచెం తక్కువ. అయితే ఒకటి నాకు రిక్వెస్ట్ ఏంటంటే, ఈ చక్కెర మీరు రెగ్యులర్గా వాడితే మంచిదే. షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం లిటిల్ బిట్గా వాడచ్చు, నష్టం లేదు. అయితే దేవుని ప్రసాదాలకు దేవుని ప్రసాదాలు మాత్రం ఇదే వాడండి. ఎందుకోసం నా రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, ఇప్పుడు తెల్ల చక్కెరలో జంతువులు ఎముకల పౌడర్ కలుపుతారని మనకు న్యూస్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు జంతువుల ఎముకల పౌడర్ కలిపిన తెల్ల చక్కెర ప్రసాదాలకు వాడకండి. ఇది నా విన్నపము. ప్యూర్ వెజిటేరియన్స్ ఉన్న వాళ్ళు కూడా తెల్ల చక్కెర వాడకండి. ఇది ప్యూర్ వెజిటేరియన్ అనమాట. ఇది వాడితే మీకు ప్రసాదాలకు శ్రేష్టంగా తయారవుతాయి. కొంచెం ఖర్చు అవుతుందేమో, అంటే మీరు ఏదైనా ప్రసాదాలు దేవునికి వాడుతున్నప్పుడు హెల్త్ బాగుంటుంది. దేవుడు కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఎందుకంటే సత్యనారాయణ వ్రతం ఏందనుకోండి, ప్రసాదం అనేది ముఖ్యం, భోజనాలు అనేది సెకండరీ. అయితే ఆ ప్రసాదాలు తెల్ల చక్కెర వాడిన అనుకోండి, తెల్ల చక్కెర లేదంటే మన సముద్రపు కెమికల్ సాల్ట్ వాడిన అనుకోండి, దేవుని ప్రసాదం ఎక్కదు. అట్లాంటప్పుడు ప్రసాదాలకు మన శాస్త్రం కూడా చెప్తుంది అనమాట, నైవేద్యాలు, వ్రతాలు, నోములు అయినప్పుడు తప్పకుండా రాక్ సాల్టే వాడాలని చెప్తుంది. ఒకవేళ మీరు బెల్లం వాడితే ఇది అవసరం లేదు. మేము తెల్ల చక్కెర వాడతామంటే నేను నా రిక్వెస్ట్ అది. సార్ నాకు డౌట్ సార్, ఇప్పుడు సపోజ్ ఇది పాలలో కానీ టీలో కానీ వేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది సార్, ఎందుకంటే ఇది కొంచెం బ్రౌన్ కలర్ ఉంది కదా, పాలు పగలై ఇది కొంచెం, ఎందుకంటే ఇది మీకు ఇందులో ఈ కలర్ కొంచెం అంత కొద్దిగా లిటిల్ బిట్ మారచ్చు. టేస్ట్ మంచిది, ఇది శ్రేష్టం అనమాట. పిల్లలకు కూడా ఇది పెడితే వాళ్ళ కాల్షియం, వాళ్ళకు బోన్ స్ట్రెంత్ బాగా పెరుగుతుంది, మజిల్స్, వాళ్ళ గ్రోత్ రేట్ బాగా పెరుగుతుంది. బుద్ధి కూడా మంచిది అనమాట, బ్రెయిన్ కూడా మంచిది. అందరు ఆ వైట్ షుగర్ అవాయిడ్ చేసి ఈ షుగర్, ఆర్గానిక్ షుగర్ అయితే తీసుకోండి, చాలా హెల్త్ అయితే మనకు బాగానే ఉంటుంది. సార్ ఇప్పుడు మన ఆర్గానిక్ వీడియో చూసి చాలా మంది కాకుండా కొంతమంది అన్న మారుతారని నా అభిప్రాయం సార్. వాళ్ళు మారినా సరే ఇదంతా ఎక్కడ దొరుకుతుందని చెప్పి వాళ్ళకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆర్గానిక్ ఫుడ్ కానీ ఇది ఎక్కడ తీసుకుందాం, ఈ షుగర్ కానీ ఈ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అలా చెప్తారా సార్ ఇదంతా ఎక్కడ దొరుకుతుందో? చూడండి, ఒకవేళ అంటే నా వాట్సాప్ నంబర్ 9505940328. మా వెబ్సైట్ www.vajradhan.com. మీరు ఇప్పుడు వెబ్సైట్ అనేది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది, దాని డిజైన్ నడుస్తుంది. అయితే మాకు వాట్సాప్ చేస్తే మీకు సాల్ట్ షుగర్ కావాలంటే డెలివరీ చేస్తారా సార్ వాళ్ళకి? ఐదర్ మేము డైరెక్ట్గా డెలివరీ చేస్తాము, ర్యాపిడో బుక్ చేసి, లేదంటే దూరం ఉంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో పంపిస్తాము. మీకు నియరెస్ట్గా షాప్ ఏమైనా ఉంటే ఆ అడ్రస్ ఇస్తాం.
లేదు షాప్ లేదు, నియరెస్ట్గా షాప్ ఏం లేదనుకుంటే మా దగ్గర నేరుగా తీసుకోవాలనుకుంటే రాక్ సాల్ట్ వచ్చేసి 90 రూపీస్ కేజీ, షుగర్ వచ్చేసి 120 రూపాయలు, 120 రూపీస్ కేజీ. పార్సల్ బుక్ చేయమంటే పార్సల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. ఒకవేళ మీరు డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకుంటా అంటే దానికి డిస్కౌంట్ ఉంటుంది. 50 కేజీస్ తీసుకుంటేనేమో 90 రూపీస్ ఎంఆర్పి, 70 రూపీస్కి ఇస్తాము, ట్రాన్స్పోర్టేషన్ మీదే. ఒకవేళ 100 కేజీస్ తీసుకుంటే మీకు 70 రూపీస్ లాగా ఇస్తాం, ట్రాన్స్పోర్ట్ ఇక్కడ కట్టి పంపిస్తాము. క్వాంటిటీ బట్టి ప్రైజెస్ మారుతూ ఉంటాయి. బ్రాంచెస్ ఉన్నాయా సార్ మనకి ఇక్కడ సైడ్ అని? ఉన్నాయండి, మేము ఏపీ తెలంగాణలో ఇస్తాము. అంటే కస్టమర్స్ కావాలంటే నియరెస్ట్ షాప్ ఏమనంటే ఇస్తాము. అంటే ఈ రాక్ సాల్ట్ కానీ ఆయుర్వేదిక్. అయితే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు అడగవచ్చు 50 కేజీస్ 100 కేజీస్ మేము ఏం చేసుకోవాలని. అంటే జనరల్గా ఈ మధ్య ఏం చేస్తున్నారంటే మా దగ్గరికి ఆఫీసులలో పనిచేసే వాళ్ళు కానీ, ఇండస్ట్రీస్లలో, షాపులలో పనిచేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ 50 మంది 100 మంది ఉంటే అందరు కలిపి తీసుకుంటున్నారు, గ్రూప్లో తీసుకుంటున్నారు. అప్పుడు మీకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది, నేరుగా చేరుతుంది. అదే ఇప్పుడు మీరు కిలో 2 కిలోలు 10 కిలో అంటే మినిమం 5 కేజెస్ ఉంటే మేము పార్సల్ బుక్ చేస్తాం. పార్సల్ ఛార్జెస్ అదనంగా ఉంటుంది. 5 కేజెస్కు 250 రూపీస్ ఏమవుతుంది, మళ్ళీ సాల్ట్కు 450, అంటే టోటల్గా 700 రూపీస్ అవుతుంది. మీకు డోర్ డెలివరీ వస్తుంది. లేదు మాకు ఇంత వద్దు, మేమే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం అనుకుంటే కొందరు అపార్ట్మెంట్లో ఉండే లేడీస్ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్లాట్లో కనీసం 50-100 ఫ్లాట్స్ ఉంటే ఒకరు బాధ్యత తీసుకుంటున్నారు, మేము వాళ్ళకి నేరుగా డిస్కౌంట్ ఇచ్చి పంపించేస్తున్నాం. ఆ విధంగా చేసుకోవచ్చు. మీరు డిస్ట్రిబ్యూషన్షిప్ కావాలంటే మమ్మల్ని వాట్సాప్ ద్వారా కాల్ చేయొచ్చు, వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టవచ్చు. దూరం ప్రాంతాల్లో ఉన్నా కూడా సార్ వాళ్ళు డెలివరీ చేస్తారంట, పోస్ట్ ద్వారా కానీ. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మేము డెలివరీ చేస్తాం. చూడండి, నేను ఇంకా రెడ్ కలర్ రాయి దంచిన, పింక్ దంచితే డైరెక్ట్గా పింక్ దంచితే మీకు వైట్ వస్తుంది. చూడండి, ఇంకా నేను రెడ్ దంచుతున్నాను. రెడ్ చూడండి, రాయి ఉన్న కలర్లో రాయి దంచిన తర్వాత రాయి ఉన్న కలర్లో మనకి పౌడర్ రాదు. ఇట్లా మనం ఈ విధంగా టెస్ట్ చేసుకోవాలి. నన్ను అందరూ అడుగుతుంటారు, అందరూ రెడ్ కలర్ ఇస్తున్నారు కదా మీరు కూడా ఇవ్వచ్చు కదా అంటారు. నన్ను నా డిస్ట్రిబ్యూటర్స్ కూడా అంటారు రెడ్ కలర్ ఇస్తే బాగా అమ్మొచ్చు అంటారు. ఇది రాంది నేను ఎట్లా ఇస్తాను? చూస్తూ మనం కలిపి ఎట్లా చేస్తాం? ఇప్పుడు కలర్ కలిపి అమ్మే సిస్టమ్ మనకు లేదు. ఇంకోటి ఏంటంటే మనము జనరల్గా అందరూ చాలామంది లూజ్ పౌడర్ ఇంపోర్ట్ చేసుకొని రీప్యాక్ చేస్తున్నారు. మనం సొంతంగా ఇసురుతాం. ఈ రాళ్ళన్నీ ఇవన్నీ ఇది ఇసరేమోది కడుగుతాం, కడిగి ఆరబెట్టిన తర్వాతనే గ్రైండ్ చేస్తాం. రాయితోనే పౌడర్ మ్యాచ్ కావాలి, అట్లా చూసుకోవాలి, కలర్ కాదు, క్వాలిటీ ముఖ్యం. సరే, ఇప్పుడు ప్రతిదీ కల్తీ జరుగుతుంది. ఈవెన్ లాస్ట్కి వస్తే ఆర్గానిక్ అనే పేరు చెప్పి కూడా కల్తీ జరుగుతుంది. సరే, ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతిదీ కల్తీ అవుతుంది. ఈవెన్ మొన్న జీలకర్ర కానీ అది చీపిరి కట్టది అది అలాంటి కల్తీ అవుతుంది. ఈవెన్ లాస్ట్కి చూసుకుంటే మన ఆర్గానిక్ అనే పేరు చెప్పి కూడా కల్తీ చేస్తున్నారు. ఈ కల్తీని నిరోధించడానికి మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయండి, తప్పకుండా. ప్రస్తుతం ఏం చేస్తున్నా అంటే నేను అన్ని ఊర్లు తిరుగుతున్నాం కదా, మంచిగా న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఎస్పీకే అంటే సుభాష్ పాలేకర్ కృషి ఆ విధానంలో పండించే వాళ్ళు ఎవరున్నారు, గోఆధారిత వ్యవసాయం పండించే వాళ్ళు ఎవరున్నారు, అవన్నీ అందరి లిస్టులు ఉన్నాయి. అయితే మేమేం చేస్తున్నాం, ప్రస్తుతం ఏం చేస్తున్నా అంటే ఎక్కడైతే మనకు బాగా నమ్మకం ఉన్న చోటుకి తీసుకొచ్చుకుని ఎవరైతే అమ్ముతున్నారో ఆ షాప్స్ని నేను రిఫర్ చేస్తాను. ఇప్పుడు మన పాతకాలం బియ్యం ఉన్నాయి, కులాకరణి, నవారా అనే, బహురూపి, ఇట్లా మన పాతకాలం బియ్యం ఉన్నాయి. ఆ బియ్యంతో పిల్లల గానాలు కూడా పిల్లలు అవుతారు అనమాట. అంటే బహురూపి, కులాకర్, మా పిల్లల సాంబా, ఈ 3 రైసులు తిట్టి పిల్లల గానాల్లో కూడా పిల్లలు అవుతారు. అది నేను ప్రత్యక్షంగా చూసినాను. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ప్రస్తుతం ఏ షాప్ దొరుకుతో చెప్తున్నాను, లేదంటే నన్ను పంపించమని నేను పంపించి ఏర్పాటు చేస్తున్నాను. అయితే ఫ్యూచర్ ప్లాన్స్ నావి ఏమన్నాయంటే చూడండి, చిన్న చింతపండు విషయంలో మనం మోసపోతున్నాము. అయితే ఎక్కడైతే న్యాచురల్గా దొరుకుతుందో నేను సేకరించి నా వెబ్సైట్ ద్వారా, ఇప్పుడు ఒకటి వెబ్సైట్ ఇప్పుడు డిజైన్ నడుస్తుంది, www.vajradhan.com. ఆ వెబ్సైట్ ద్వారా అందరికీ అందించే ప్రయత్నం చేస్తానండి. ఈవెన్ స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎక్కడ దొరుకుతుంది, పాలు ఎక్కడ దొరుకుతాయి, అట్లా నేను ప్రతిదీ కూడా నేను ప్రతిదీ కూడా నేను జాగ్రత్తగా చూసి సేకరించి జనాలు ఏదైతే అది కాదు, ఏదైతే ఒరిజినల్గా ఉంటుందో నాకు నమ్మకం అనిపించే చోట నుంచి నేను సేకరించి నేను అమ్మే ప్రయత్నం ఏదో నేను చేద్దాం అనుకుంటున్నానండి. అది తొందరగానే. సార్, మీరు ఇలా డైరెక్ట్గా ఇలా మధ్యలో మిడిల్లో బ్రోకర్స్ని పట్టుకోకూడదు కాకుండా డైరెక్ట్గా మన ఫార్మర్స్ నుంచి తీసుకుని అలాంటిది అదేనండి. ఎందుకంటే నేను డైరెక్ట్గా ఫార్మర్ నుంచి తీసుకుంటాను, రైతు నుంచి తీసుకొని రైతుకు నేను మంచి రేట్ ఇస్తాను.
రైతుకు నేను మంచి రేట్ ఇచ్చి అదే ఆ రేట్ మీద నేను కొంచెం మార్జిన్ చూసుకొని నేను ప్రజలకు అందిద్దామని చూస్తున్నాను. ప్రజలకు ఏది ఇచ్చినా సరే నేను ఇది అవునా ఇది ఒరిజినల్ ఎట్లుంటుందో నేను ఎవ్రీథింగ్ నేను అన్ని ప్రూఫ్లు చూపించి ఇస్తాను. ఏది పడుతుంది, ఇది వ్యాపార దృష్టితో నేను రాలేదు. నేను చక్కగా ఏసీలో జాబ్ చేస్తున్నట్టు ఎందుకు వచ్చినంటే ఉప్పు కల్తీ జరుగుతుందని రాజీవ్ దీక్షిత్ గారు చెప్పినందుకు సరే దీన్ని ఏదైనా ఒక ప్రోడక్ట్ అన్నా సరే మనము మంచిగా అందించాలి వచ్చిన. కాకపోతే ఒక ఉప్పే కాదు, బియ్యాలు, పప్పులు, చింతపండ్లు ప్రతిదీ, ఎందుకంటే సింథటిక్ కలర్స్ మిక్స్ చేస్తున్నారు పప్పుల మీద కూడా. ఇప్పుడు నేను మార్కెట్లో చూసిన కందిపప్పుకు ఫార్మర్ దగ్గర చూసిన కందిపప్పుకు చాలా తేడా ఉంది. ఫార్మర్ దగ్గర కందిపప్పు లైట్ ఎల్లో కలర్ ఉంటుంది, కొంచెం రఫ్నెస్ ఉంటుంది. అదే మార్కెట్లో అనుకోండి స్మూత్గా ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటుంది. అవన్నీ పాలిష్ చేసి సింథటిక్ కలర్స్ యాడ్ చేస్తున్నారంట. మొన్న ఈ మధ్య శంకర్పల్లిలో ఆయుర్వేదిక్ డాక్టర్స్ మీటింగ్ జరిగింది. అక్కడ ఒక ఆవిడ చెప్పింది అనమాట, సింథటిక్ కలర్స్ అంటే పెట్రోలియం బై ప్రోడక్ట్స్. పెట్రోలియం బై ప్రోడక్ట్స్ ఏదైతే ఆ పెట్రోలియం ఉందో ఆ కలర్ తీసుకొచ్చి మన పప్పుల మీద, బియ్యాల మీద రుద్దేస్తున్నారంట. మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు చింతపండు మీద కూడా, చింతపండు నేను 6 నెలల కింద తీసుకుని చింతపండు ఇది కలర్ చేంజ్ అయింది. అదే మీరు మార్కెట్లో ఇది ఇట్లా మారుతుంది. నేను ప్రతిదీ నేను చూపిస్తాను. ఫ్యూచర్లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ప్రతిదీ జనాలకు అవేర్నెస్ తీసుకొస్తాను. ఇది అమ్ముతున్నాను అనుకో, ఇది ఈ కలర్ ఎందుకు ఉంది, పూర్వం ఏ కలర్ ఉండే అని నేను ప్రతిదీ కూడా నేను మీకు డాక్యుమెంటేషన్తో సహా అంటే ప్రతిదీ కూడా నేను మీకు లైవ్గా చూపిస్తాను. ఇప్పుడు మీకు ఉప్పు చూపించిన, ఉప్పు రాయి దంచితే ఆ కలర్ ఉన్న రాయిలా పౌడర్ రాదు. అట్లా చింతపండు ఉంది, తెల్లగా ఎందుకు రాదు ఫ్యూచర్లో అంటే తెల్లగా మారుతుంది, ఇది మారుతూ ఉంటుంది. ఇది ముట్టుకుంటే ఇట్లా జిగి ఉంటుంది. ఇవన్నీ మీరు జిగి ఉండదు. ఇంకోటి ఏంటంటే అందులో ప్రిజర్వేటివ్స్ కలుపుతారు కాబట్టి అది తిన్నా నష్టం చేస్తుంది. అయితే జనాలు ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నా అంటే ఉప్పులు కానీ, నూనెలు కానీ, చింతపండ్లు కల్తీ ఉందనేసి చింతపండు వాడొద్దు, ఉప్పు వాడొద్దు, నూనెలు వాడొద్దు అంటారు. అసలు ఏది వాడాలో చెప్తలేరు. గానుగ నూనె వాడాలి, ఎద్దుగానే ఇంకా శ్రేష్టమైంది. చక్కగానుక, కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఇప్పుడే అంతటా ఉన్నాయి. అట్లా ప్రతిదీ కూడా నాకు ఎక్కడైతే నమ్మకం అనిపిస్తుందో అక్కడికి తీసుకొచ్చి నేను అందిద్దామని నా ప్రయత్నం ఉందండి. ఆ ప్రయత్నానికి మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఓకే, నైస్ సార్. చాలా మంది కూడా సహకరిస్తారు సార్. ఓకే సార్.